హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం కృష్ణా జిల్లా మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 1955లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 2,58,031 మంది ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికలలో టీడీపీ నుండి పోటీ చేసి గెలిచిన వల్లభనేని వంశీమోహన్ ప్రస్తుత నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే మొదటి నుండి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రాబల్యం ఎక్కువ. కానీ టీడీపీ ఆవిర్భావంతో ఈ పరిస్థితి తలక్రిందులైంది. గన్నవరం ప్రజలు టీడీపీకి అండగా నిలవడంతో వరుసగా 5 సార్లు ఆ పార్టీ అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఈసారి సీన్ రివర్స్ అయింది. వైసీపీ అభ్యర్థి టీడీపీలోకి, టీడీపీ అభ్యర్థి వైసీపీలోకి షిఫ్ట్ అయిపోయారు. దీంతో గన్నవరం ప్రజలు ఎవరికి మద్దతు ఇస్తారు, ఏ పార్టీని గెలిపిస్తారు అన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో ఈ నియోజకవర్గం యొక్క గత ఎన్నికలని ఓసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి దాసరి వెంకట బాలవర్ధనరావు, కాంగ్రెస్ అభ్యర్థి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు మరియు పీఆర్పీ అభ్యర్థి బత్తిన రామ్మోహన్ రావులపై పోటీ చేసి 15,295 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్, వైసీపీ అభ్యర్థి దుత్తా రామచంద్రరావుపై పోటీ చేసి 9,548 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్, వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు మరియు సిపిఐ అభ్యర్థి అఫ్సర్ సయ్యదులపై పోటీ చేసి 838 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్, టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు మరియు సిపిఐ అభ్యర్థి కల్లం వెంకటేశ్వరరావుల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు, మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.